హాయ్ అండి, నా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఒక సూపర్ స్టోరీని మొదలు పెడదాం. ఇది సమయాన్ని, దూరాన్ని జయించిన ఒక బ్యూటిఫుల్ బంధం గురించి. కొన్ని వాగ్దానాలు జీవితాంతం నిలబడతాయని నిరూపించే ప్రయాణం. ఒక ఇద్దరు ఆత్మలు ఎప్పటికీ కలిసి ఉండటానికి పుట్టారని నిరూపించే కథలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మనం ఎపిసోడ్ 1లోకి వెళ్దాం. ఎపిసోడ్ 1. ఓ చిన్న ఇల్లు, దాని పక్కన పచ్చని పొలాలు, ఎటు చూసినా గాలిలో ఒక తీయని వాసన. అది గోదావరి తీరం. అక్కడ పెరిగినవాళ్లే ఆరవ్, మీరా. వాళ్ళిద్దరూ అప్పటికింకా 8 ఏళ్ల పిల్లలు. కానీ వాళ్ళు కేవలం ఫ్రెండ్స్ కాదు, ఒక పర్ఫెక్ట్ జంటలాంటివారు. వాళ్ల రోజులు ఒక అందమైన రంగుల ప్రపంచంలా. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం అయ్యేంత వరకు అన్నీ కలిసే. అడవుల్లో చిన్న కోటలు కట్టడం, ఎవరికీ తెలియని రహస్య భాషలో మాటలు చెప్పుకోవడం, అన్నీ ఒకే నవ్వుతో. వాళ్లకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఒక పెద్ద మర్రి చెట్టు, దాని కింద ఒక పాత చెక్క బల్ల. ఆ చిన్న ప్రదేశంలో వాళ్లు తమ ఊహలు, మనసులోని భావాలు పంచుకుంటారు. ఒక వేసవి సాయంత్రం, సూర్యుడు అస్తమిస్తుండగా ఆకాశం నారింజ, గులాబీ రంగులతో నిండింది. ఆరవ్ ఒక్కసారిగా సీరియస్ గా అయ్యాడు. అతను మీరా వైపు చూసి తన చిన్న చిటికెన వేలును చూపించి, మీరా, నాకు మాటివ్వు, మనం ఎంత దూరం వెళ్ళినా, ఎంతకాలం అయినా ఎప్పటికీ కలిసే ఉంటాం అని అన్నాడు. మీరా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, తన కళ్లల్లో అమాయక నమ్మకం మెరిసిస్తూ, నవ్వుతూ తన చిటికెన వేలును అతని వేలులో కలిపి, పింకీ ప్రామిస్ అని చెప్పింది. ఓ చిన్న వాగ్దానం. కాని దాని పూర్తి అర్థం అప్పుడే వాళ్లకి తెలిసిందా? కాదు. వాళ్లు కాసేపు ఆ మర్రి చెట్టు కింద కూర్చుని, చేతులు కలిపి ఆ వాగ్దానాన్ని గుర్తుంచుకున్నారు. ఇప్పుడే వాళ్ల లైఫ్ లాంగ్ ప్రామిస్ జీవితంలో కఠిన పరీక్ష ఎదుర్కోబోతోందని వాళ్లు అర్థం చేసుకోలేదు. సూర్యుడు కొండల వెనుక అస్తమించడంతో ఆ చెట్టు కేవలం ఒక నీడలా మిగిలింది. ఆ పింకీ ప్రామిస్ వాళ్ల జీవితానికి మొదటి అడుగు. కాని వాళ్ల ప్రయాణం ఇంకా మొదలైంది. ఈ ఎమోషనల్ స్టోరీని ఆస్వాదించడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కొత్త అప్డేట్తో కలుద్దాం.